రెవెన్యూ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు బోడే ప్రసాద్ గారు అడిగిన కాలింగ్ ప్రకటన అధ్యక్ష. అధ్యక్ష, జీవో నంబర్ 55 మరియు జీవో నంబర్ 30 యొక్క పరిధిని అలాగే వాటిలో ఉన్న వ్యత్యాసాన్ని నేను తెలియజేస్తాను అధ్యక్ష. జీవో ఎంఎస్ 55 రెవెన్యూ భూముల శాఖ 1 తేదీ 4/2/2022 అధ్యక్ష ఈ కింద విధంగా తెలియజేస్తారు అధ్యక్ష. 2021లో 35వ చట్టాన్ని పురస్కరించుకునే అధ్యక్ష పైన పేర్కొన్న జీవో జారీ చేయబడింది అధ్యక్ష. 3వ విభాగంలోని ఉప విభాగం 2A మరియు 2Bలను ఈ కింద విధంగా చేర్చడం ద్వారా 1977 ఆంధ్రప్రదేశ్ బదిలీ నిషేధం చట్టం, సంక్షిప్తంగా POT చట్టంను సవరించడానికి దీనికి రూపొందించడం జరిగింది అధ్యక్ష. 2021లో 35వ చట్టం అధ్యక్ష 3వ విభాగం యొక్క సవరణ అధ్యక్ష ఉప విభాగం 2A మరియు 2B చేర్చడం జరిగింది అధ్యక్ష. 2A ఏమంటుంది అధ్యక్ష, ఏదేని కేటాయించిన ఇంటి స్థలం లేదా కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిని ఏ అసైన్దారుడు బదిలీ చేయకూడదు మరియు కేటాయించిన తేదీ నుండి 10 ఏళ్ల వ్యవధి పూర్తయ్యే వరకు కొనుగోలు బహుమతి లీజు కాకపోతే ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ కు లీజుకు ఇచ్చిన సందర్భంలో తప్ప సముచితమైన భావించిన ఈ విధంగా ఉపయోగించడానికి మరియు వ్యవసాయేతర ప్రయోజనంతో సహా తప్ప తనఖా మార్పిడి ద్వారా కానీ లేదా ఇతరత్ర ద్వారా కానీ ఏది కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిని ఏ వ్యక్తి కూడా సేకరించకూడదు. 2B ఏమంటుందంటే అధ్యక్ష, ఏదేని కేటాయించిన ఇంటి స్థలం లేదా ఏదేని కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇంటిని ఈ చట్టం అమలులోకి వచ్చిన తేదీ నాటికి కేటాయింపు పొందిన వ్యక్తిచే ఇప్పటికే ఎలినేట్ చేసినప్పుడు అంటే పరాయీకరణ చేసినప్పుడు మరియు 2A ఉప విభాగం అనుగుణంగా ఉన్నప్పుడు లేదా ఏదేని కేటాయించిన ఇంటి స్థలం లేదా కేటాయించిన ఇంటి స్థలంలో నిర్మించిన ఇల్లు 2A ఉన్న ఉప విభాగాన్ని తగు విధంగా పాటిస్తూ పరాయీకరణ ప్రతిపాదించినప్పుడు నిర్ధారిత కార్య విధానం ప్రకారం అటువంటి పరాయీకరణ అనుమతి ఇవ్వబడదు. రెండోది అధ్యక్ష, పైన పేర్కొన్న చట్టం తర్వాత ప్రభుత్వం 2020 POT నియమావళిని తగు విధంగా సవరిస్తూ 4/2/2022 తేదీగా రెవెన్యూ భూముల 1 శాఖ GOMS నంబర్ 55ను జారీ చేయబడింది అధ్యక్ష. తద్వారా అసైన్మెంట్ తేదీ నుండి 10 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కేటాయింపుదారుల నుండి అసైన్డ్ ఇంటి స్థలాన్ని కొనుగోలు చేసిన ఫ్రీ హోల్డ్ డాక్యుమెంట్ కలిగి ఉండటానికి దరఖాస్తు చేసుకున్న వారికి వారికి కొనుగోలుదారుగా వీలు కల్పిస్తుంది అధ్యక్ష. ఈ 55 దాంట్లో అధ్యక్ష ఈ యొక్క వీలు కల్పిస్తుంది అధ్యక్ష. తర్వాత అధ్యక్ష 2023లో 35వ చట్టం వచ్చింది అధ్యక్ష, ఫ్రీ హోల్డ్ చట్టం అధ్యక్ష. అంతేకాకుండా ప్రభుత్వం POT చట్టంలోని 2వ మరియు 3వ విభాగంలో సవరణ చేయడం ద్వారా 2023లో నంబర్ 35 చట్టాన్ని చేయడం జరిగింది. సదరు సవరణ చట్టంలో 2వ విభాగాన్ని సవరించడం అయితే మరియు 3వ విభాగాన్ని 2వ ఉప విభాగాన్ని క్రింద విధంగా చేర్చడం జరిగింది. 2వ విభాగం సవరణ అధ్యక్ష విభాగంలో 2లో పరాధీనత లేని షరతులు ఉన్నటువంటి అనే పదాల తర్వాత ఖండం 1లో వ్యవసాయ ప్రయోజనం కోసం కేటాయించిన భూముల విషయంలో కేటాయింపు తేదీ నుండి 20 సంవత్సరాల వ్యవధిలో మరియు ఇంటి స్థలాల విషయంలో కేటాయింపు తేదీ నుండి 10 సంవత్సరాల వ్యవధిలోపు అనే పదాలను చేర్చాలి అధ్యక్ష. ఈ విభాగం 3వ సవరణ అధ్యక్ష ప్రధాన చట్టపు విభాగం 3లో ఉప విభాగం 2కి బదులుగా కింద ఉప విభాగాన్ని ఉంచాలని చెప్పింది అధ్యక్ష. భూమి లేని ఏ పేద వ్యక్తి లేదా ఆమె చట్టబద్ధమైన వారసుడు వ్యవసాయ ప్రయోజనం కోసం కేటాయించిన ఏ భూమిని బదిలీ చేయకూడదు మరియు ఏ వ్యక్తి కూడా తనఖా మార్పిడి లేదా ఇతరత్ర కేటాయింపు తేదీ నుండి 20 సంవత్సరాల వ్యవధిలోపు కొనుగోలు బహుమతి లీజు ద్వారా ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ లీజుకు ఇచ్చిన సందర్భం తప్ప తగినది విభాగంగా మరియు వ్యవసాయేతర ప్రయోజనాల కోసం ఉపయోగించడం కోసం తప్ప అటువంటి కేటాయింపుని భూమి సేకరించకూడదు. రెండోది అధ్యక్ష పైన పేర్కొన్న 20 సంవత్సరాల కాలం ముగిసిన తర్వాత అటువంటి అసైన్ భూమిని కేటాయింపు చేయబడిన వ్యక్తి లేదా ఆయన చట్టబద్ధమైన వారసులు ప్రభుత్వానికి తదుపరి సూచన లేకుండా నిర్దిష్టమైన కార్య విధానం ప్రకారం ఎలిమినేషన్ చేసుకోవచ్చు అధ్యక్ష. అటువంటి అసైన్ భూమి
భూమిని ఆనుకుని ఉన్న ఏదైనా భూమిని ఆ ప్రాంతం యొక్క మాస్టర్ ప్లాన్ లో వ్యవసాయం వినియోగార్థం కాకుండా ఇతర ఉపయోగం కోసం కేటాయించినట్లయితే కేటాయింపు పొందిన వ్యక్తి లేదా ఆమె చట్టబద్ధమైనటువంటి వారసులకు ఆ అసైన్డ్ భూమి కొనుగోలు చేసిన వ్యక్తి పక్కనే ఉన్న వ్యవసాయేతర భూమి యొక్క ప్రస్తుత ప్రాథమిక విలువ చెల్లించాలి. ఈ విధంగా అధ్యక్ష 2023లో 35వ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత 2021లోని 35వ చట్టంలోని నిబంధనలు రద్దు చేయబడ్డాయి అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష ఏదైతే 55 నంబర్ GOMS అంటున్నారు అధ్యక్ష, అది నిష్ప్రయోజనంగా అయిపోయింది అధ్యక్ష, ఇన్ఫ్లక్చువస్ అయిపోయింది అధ్యక్ష. సో అది పరిగణనలో లేదు అధ్యక్ష, వాళ్ళు చెప్పినటువంటి 55 GO అధ్యక్ష. అయితే అధ్యక్ష 29/125 రెవెన్యూ శాఖ అధ్యక్ష GOMS నంబర్ 30 ఇచ్చింది అధ్యక్ష. నివాస యూనిట్ల ద్వారా మరియు అభద్రతా